సో ఆయన అన్నాడు ఈ ఆహారం అనేది నిద్ర. మనము నిద్రపోవాలి, అలసట తెచ్చుకోవాలి. అవి కూడా మనం కొద్దిగా మంచి పరుపుల్లో వీటిపైన కర్రలు అనేది ఉన్నాయి కదా, వాటిపైన మనం కొద్దిగా పడుకుంటాము. అవేమంటే కుక్కలో అంతా మన బిల్డింగ్లో చూస్తే స్టెప్స్ పైన నిద్రపోతూ, ఎక్కడంటే అక్కడ నేలపైన పడుకొని నిద్రపోతుంది. మనకి ఇక్కడ 2-3 కుక్కలు ఉన్నాయి, ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్నాయి. అవి ఎక్కడంటే అక్కడ నిద్రపోతూ ఉంటుంది, చెట్టు కింద అక్కడ ఇక్కడ. కానీ మెయిన్ బిజినెస్ ఏంటి? అలసట తీర్చుకోవడమే. మనము కుర్లాన్ పరుపు పైన ఏమంటారు, బెడ్ కదా, కర్లాన్ బెడ్ పైన పడుకున్నా కానీ, అవి నేల పైన పడుకున్నా కానీ బిజినెస్ ఏంటి? అలసట తీర్చుకునేది. ఇక్కడ స్పెషల్గా ఏదో లేదు, అక్కడ ఏదో స్పెషల్. సో ఆయన అంటున్నాడు, భీష్మదేవులు వాళ్ళు మహాభారతంలో ఆహార తినేది, నిద్రపోవడము, భయపడుతూ బతకడం. ఏమవుతుందో. ఆ కుక్క కూడా మనం ఏదైనా వేసామనుకోండి, అది ఇటు చూస్తూ ఎవరిని కొడతారేమో, ఏం చేస్తారేమో. ఒక పక్షి ఉంటుంది, దానికి ధాన్యాలు వేయండి, అది భయపడుతూ తింటుంది. నువ్వు ప్రేమతో ఇచ్చావు కానీ అది భయపడుతూ, దాని నేచర్ అది యాక్షన్. అదే అక్కడ మనుషులో కూడా అదే సేమ్ ప్రాబ్లం. ఆహార నిద్ర మైథునం, సంసారం, పిల్లలు. సో మనకన్నా పందులు 10 పిల్లలు కన్నా సంవత్సరానికి, మనం ఒకటే దానికే కష్టపడతాం. దానికి ఇప్పుడంతా సిజేరియన్లు అయిపోయినాయంట, 90% సిజేరియన్, అది కూడా కష్టమైపోయింది. సో ఇది పెద్ద గొప్ప ఇది కాదు. సో భీష్మదేవులు అంటున్నారు మహాభారతంలో, ఆహార నిద్ర మైథునం చ అంటే ఈ విధంగా పెద్ద లిస్ట్ పోతుంది. అది అన్నాడు సామాన్య ఏతత్, ఇవన్నీ సామాన్యం అనేది. ఏతత్ ఈ రెండిట్లో మనుషుల్లో, మిగతా అన్ని జీవజాతుల్లో. అలా అని ఏమన్నాడు, ఇంకేంటి స్పెషల్? ఒక జంతువుకి మనిషికి స్పెషల్ ఏంటయ్యా? ఆయన అంటున్నాడు, ధర్మోహి అదికో విశేష. మనిషిలో ఉండే స్పెషల్ క్వాలిటీ ఏమంటే ధర్మ. హి అంటే సటన్, నిక్కగా. ఈ ధర్మం అనేది ఒక్కటే మనిషికి జంతువుకి వ్యత్యాసం చూపిస్తుంది. అయ్యా నేను ప్యాంట్ షర్ట్లో, జీన్స్ ప్యాంట్ టీ షర్ట్లో అది చిరిగిపోయిన దాంట్లో నేను ఉన్నాను, ఇంకెలా నేను మనిషిగా నువ్వు అట్లా అంటున్నావు అంటే, అని అంటున్నాడు ఇది ద్విపాద పశువు. ఈ ధర్మం అనేది మనిషిలో ఒకటిలో లేదంటే మనల్ని ద్విపాద పశువు అంటారు. అవి చతుష్పాద పశువులు, మనము ద్విపాద పశువులు. భాగవతం శాస్త్రం చెప్తుంది, మహాభారతంలో చెప్తుంది. సో మనం ఎప్పుడైతే ధర్మం ఒకటే, ఏంటి ఆ ధర్మం? ఆ ధర్మం అనేది భగవద్గీతలో ఉంది, భాగవతంలో ఉంది, శాస్త్రాల్లో ఉంది. కృష్ణుడు ఏమన్నాడు, యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధహనమ ధర్మస్య తదాత్మాన పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. సో మనం మనిషిగా మన యొక్క కర్తవ్యం ఏమంటే, మనము ఏంటి ధర్మము, మనం ధర్మం అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా అని, అది మెయిన్ యాక్షన్. సో శాస్త్రం చెప్తుంది, ఈ మనిషికి జంతువుకి వ్యత్యాసం ధర్మం ఒకటే. ధర్మేణ విహీన పశుభీ నరానా. నరులు కూడా ఈ ధర్మం అనేది ఒకటే, లేదంటే పశువులే. సో శాస్త్రం ఏమంటుందంటే, మనము ఎంతవరకు గాడ్ కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యము అది ఒకటి మిస్ అయిందనుకోండి మన లైఫ్లో, మనం కూడా ద్విపాద పశువులు. శాస్త్రం మహాభారతం చెప్తుంది, భీష్మదేవులు చనిపోయేటప్పుడు చెప్తూ ఉండే వాక్యాలు. సో మనము ఇప్పుడు ఉన్నాం, ఎంతో డబ్బు సంపాదిస్తున్నాం, పేరు సంపాదిస్తాం, బ్యాంకులో బ్యాలెన్స్ పెంచుకుంటున్నాం,